రిజా కుమారి, రిటైర్డ్ ప్రిన్సిపల్, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అనంతపూర్. రోజుల క్రితము మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు సూపర్ సిక్స్ మాటలు కొన్ని మాట్లాడారు. మీరు సూపర్ సిక్స్ అనే దాని గురించి సూపర్ అన్న పదాలు మహిళలపైన, బాలికలపైన, చిన్నపిల్లలపైన జరిగిన అత్యాచారాలు, మానభంగాలు, మర్డర్లు ఇవన్నీ మాట్లాడారు. నిజంగా అవి బాధాకరమైన సంఘటనలు. వాటి గురించి మీరైనా, ఒక సామాన్య పౌరుడైనా, నేనైనా మాట్లాడాలి. అలాంటి దాన్ని మనం ఖండించాలి. ఎస్, ఇట్స్ వెరీ గుడ్. కానీ వాటికి సూపర్ అన్న పేరు ఎలా పెడతారని మీరు జరిగిన ఆ తల్లిదండ్రులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు తెలుస్తుంది ఆ బాధ అనేది, వాళ్ళు అనుభవించిన బాధ. చంద్రబాబు గారిని విమర్శించేంత స్థాయి మీకుందా? చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సీఎంగా చేశారు. పోనీ అటు పదవుల్ని ఆ పక్క పెట్టినా సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆ ఏజ్ అయితేనేమి, అతనికి ఉన్న చదువు అయితేనేమి, ఆ యొక్క విజ్ఞానము, విజ్ఞత, సంస్కారము, ఆ తర్వాత అతనికున్న ఒక విజన్, క్లియర్ కట్ విజన్ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ని ఏ వైపు తీసుకెళ్ళాలి, 25 సంవత్సరాల తర్వాత మన పౌరులు ఏ విధంగా ఉండాలి, ఎలా బెనిఫిట్ పొందాలి, లాంగ్ రన్ ప్రాజెక్ట్స్ ఏ ఉండాలి, ఎట్లా చేయాలని. మీ అధినేత లాగా ఎవరో పక్కన కూర్చొని 4 లక్షలు జీతం ఇచ్చేసి ఏవో సలహాలు ఇస్తే అది చెప్పేది కాదు. అతను సొంతంగా ఆలోచిస్తాడు. నిద్రపోయేది 2 గంటలు, ఆలోచించేది 22 గంటలు. వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలి మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కలలు కనేవాడు చంద్రబాబు నాయుడు. అక్కడ దేశంలో మోడీ గారు కలలు కంటే మన దేశాన్ని ఎటు తీసుకోవాలని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. జోకర్ 6 అన్నారు. ఏంటి జోకర్ అంటే ఏంటి మీకు అర్థం తెలుసా? జోకర్ అంటే ఎవరండి జోకరు? పిచ్చి పిచ్చి ఆలోచన చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పబ్లిక్లో పిచ్చి చేష్టలు చేసే వాళ్ళని జోకర్లు అంటారో ఇంకా బఫూన్లు అంటారో. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడితే స్థాయి మీకుందా? ఖాళీ గోటికి సరిపోతారా మీరు పవన్ కళ్యాణ్కు? అతను నిస్వార్థంగా, నిజాయితీగా వచ్చి తన డబ్బులు ఖర్చు పెట్టుకొని తను రాజకీయం చేస్తున్నాడు. మీలాగా మాటలతో అధినేత ఏదో విధులిస్తాడని చెప్పి రాజకీయం చేయడం లేదు. అతను సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. అతని స్థాయి గురించి మీరు మాట్లాడడానికి, జోకర్ అనడానికి ఎవరండి మీరు? అసలు మీ శైలి మార్చుకోండి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఒకే రోజు ఒకే టైంలో 21,943 గ్రామ పంచాయతీలు మీటింగ్ కండక్ట్ చేసినాడు వర్చువల్గా. అతన్ని కామెంట్ చేస్తారా మీరు? మీరెవరు అసలు అతన్ని కామెంట్ చేయడానికి? మీకేమి స్తోమత ఉంది? ఏ స్థాయి మీది అసలు? కనీసం మీ ఎంపీ పోస్టును కూడా సరిగా మీరు నిర్వర్తించలేని వాళ్ళు. మీ మాట తీరు కానీ, ఆలోచన తీరు కానీ, ఆ తర్వాత మీ నడవడిక చూస్తుంటే జుగుప్సాకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇంకా పబ్లిక్లో వచ్చి మాట్లాడద్దండి.